బట్టి సమాధానం చెప్తున్నా. కాదు మీ బ్రెయిన్ సెట్ అవ్వలేదని మిమ్మల్ని ఎప్పుడో తీసుకోలేదు చెప్పాలంటే. రైట్, గుడ్ ఈవినింగ్ శంకర్ గారు. మొత్తానికి ఏం జరుగుతూ ఉంది? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీలో అసలు ఏం చర్చించారు? ఈ భేటీ యొక్క ప్రధానంగా ఒక పాజిటివ్ నిర్ణయం ఏంటంటే కాకినాడ పోర్టుకి ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తెచ్చి ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టి ఇక్కడ జరిగేటువంటి అక్రమ రైస్ని రవాణా ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ దానికని ఇంకేదైనా మరి ఏం జరుగుతుందో ఇప్పటివరకు రైస్ గురించే మాట్లాడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో మరి గతంలో ఏం జరిగిందో ఇంకేం జరుగుతుందో చర్చకు వచ్చిందో తెలియదు, కానీ ఏదైనా అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఒక ఐపీఎస్ అధికారిని తెస్తామన్నారు. ఏమంటారు శంకర్ గారు? సార్ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఏ రోజైతే కాకినాడ పర్యటన పెట్టుకొని వచ్చారో, కాకినాడ పర్యటనకి వెళ్తున్నారా అనగానే వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. ముందు ఎవరైతే అక్రమ రవాణా చేశారో ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గత ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరు భాస్కర్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్, వాళ్ళ తమ్ముడు మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు. వీళ్ళు ముగ్గురు ఎవరు చెప్తే అక్కడ ఉన్నారు? ఒక ఆర్థిక నేరస్తుడు, ఈ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు అయితే ఒక కుటుంబం నుంచి ముగ్గురు పెడతారా? ఒకే కుటుంబం నుంచి దేనికి పెట్టారు? ఇది పెద్ద ఆర్థిక నేరం, ఆర్థిక నేరస్తుడు. ఒక నేరస్తుడికి పట్టం కడితే ఇలాగే ఉంటది. వాళ్ళు దోపిడీ ఇంత అంత కాదు. అక్కడి నుంచి ఒక బియ్యం అక్రమ రవాణా అనుకుంటున్నారా మీరు? గంజాయి వెళ్ళింది, అక్కడి నుంచి హెరాయిన్ వెళ్ళింది. వాళ్ళు ఇష్టమైన దోపిడీ చేశారు ఆ పోర్టును అడ్డం పెట్టుకొని. ఇప్పుడు ఐపీఎస్ ఎందుకయ్యారు? ఇప్పటికే లేట్ అయింది ఐపీఎస్ వేయడం. ఇప్పటికైనా ఒక ఐపీఎస్ అధికారిని పెట్టి అక్కడ సక్రమంగా ఏదైతే పోర్ట్ నుంచి ఏది రవాణా అవ్వాలో ఏది రవాణా అవ్వకూడదో చూసుకొని రవాణా చేస్తాం తప్పితే మీలాగా అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల్ని దోచేసి ఒక బియ్యమే దోపిడీ కాదు, ఈ రాష్ట్రంలో వనరుల మొత్తం దోపిడీ చేశారు వీళ్ళు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా, అసలు ఏ మాఫియా చేయలేదు వీళ్ళు. మీ ఛానల్లో పట్టుకొని ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. మేము చాలా నీతిమంతులు. ఎక్కడి నీతిమంతులు? మీ మీద ఉన్న ఆర్థిక నేరస్తులు ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? ఏ లీడర్ మీద ఉన్నాయా అన్ని కేసులు? సరే, అవన్నీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం తెలిసే తెలియక ప్రజలు ఒకసారి పట్టం కట్టారు. మాట్లాడు 2 నిమిషాలు మాట్లాడు. ఇంకోటి శంకర్ గారు, నేను మధ్యలో మాట్లాడకూడదని చెప్పి ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడట్లా. ఆయన మాట్లాడేది ఇష్టం వచ్చినట్లుగా ఆర్థిక నేరస్తుడు ఎవరు ప్రూవ్ చేశారు సార్ ఆర్థిక నేరస్తుడు అని చెప్పి? ఇలా పవన్ కళ్యాణ్ గారి లాగా మేము మాట్లాడితే మళ్ళీ ఇది చర్చ పక్కదారి పట్టిపోతుందండి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు కానీ లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన చేసేది మేము మాట్లాడితే మళ్ళీ ఇది రకరకాలుగా చర్చ పక్కదారి పట్టుద్ది. ఆ చర్చలోకి వెళ్దాం అంటే బ్రహ్మనాయుడు గారు నేను సిద్ధమే. నేను ఆయనలాగా నేను మాట్లాడలేను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. ఏ కోర్టు ప్రూవ్ చేసిందని చెప్పి ఆర్థిక నేరస్తులని మాట్లాడుతున్నాడండి ఆయన. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఉన్నాయి. శంకర్ గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ 7 కాన్స్టిట్యూన్సీలు కూడా ఆయనే ఇన్ఛార్జ్ అండి. పోయినసారి ఆ జిల్లా మొత్తం ఆయనే, మంత్రులున్నా ఆయనే. ఇక దోపిడీ జరగక ఏమవుద్ది? అందుకనే ఐపీఎస్ అధికారులు పెట్టాము అక్కడ. ఖచ్చితంగా ఎవరైతే గతంలో ఏమేమి తప్పులు చేశారో అన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవరెవరు అరెస్టులు అయ్యారో. ఈ రాష్ట్రంలో ఐపీఎస్లు కూడా అరెస్ట్ అయ్యారు కదా, ఐఏఎస్లు కూడా, నాన్ ఐఏఎస్లు కూడా. ఇంకొక అంశం బాలశంకర్ గారు ప్రధానంగా పేర్నాని గారు, అంబటి రాంబాబు గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా పెద్ద ఎత్తున నాదెండ్ల మనోహర్ గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ చేయడం సార్ పెద్ద మందు మాఫియా ఆయన మళ్ళీ చేయడం.
నీతిమంతులు నిరూపించమనండి. మీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో మనోహర్ చెప్పండి. గారి మీద కానీ పవన్ మీరు కళ్యాణ్ మాట్లాడాలంటే గారి మీ మీద పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మీ నాదెళ్ల మనోహర్ గారు ఏంటి, నిప్పు, ఈ రోజున నిప్పు, ఇక్కడున్న గుర్తుపెట్టుకో. మీ జనసేన ఎమ్మెల్యేలండి మొత్తం దోచుకు తింటున్నారు. మొత్తం ఎన్నో ఆరోపణలు మీ ఎమ్మెల్యేల మీద. కాదు వాళ్ళు మా వాళ్ళు ఎమ్మెల్యేలు. మొన్ననే కదా సార్ 5 నెలలే కదా అప్పుడే మొత్తం అయ్యో, మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, మట్టిలో ఏదో దోపిడీ, గుడ్డ కాల్చి ఎందులో దోపిడీ లేదండి బాబు. జనసేన ఎమ్మెల్యేలు, పట్టించడం కోసం ఇక బొత్స పేరు జనసేన ఎమ్మెల్యేలు ఎంతమంది మీద వీళ్ళంతా ఎన్నికల్లో కూడా దోపిడీ లేదు. కేవలం 5 నెలలు అయితే పవన్ దోపిడీ, కళ్యాణ్ గారు వీళ్ళ దోపిడీకి అడ్డుకట్టలేదండి. ఒక నిమిషం రమేష్ గారు ర్యాంక్ ట్రాక్ పెట్టించడం కోసం ర్యాంక్ ట్రాక్ బొత్స గాని అంబట గాని పేరుని ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కాపులతో మాట్లాడించాలి. ఇదే వ్యూహం వాళ్ళది. ఇంకేం వ్యూహం ఉంటది? దోచేసింది వాళ్ళు, దోచుకుందాళ్ళు ఇన్ని వేల కోట్లు దోపిడీ చేస్తే తెలిసిన విషయమేగా, అందుకే ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. సరే, మీ గతంలో ఒక్క సీటు కూడా రాలేదు, అది కూడా చెప్పండి. మరి ఇవాళ కూటమితో కలవకపోతే మీ పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుదురు. ఈ రాష్ట్ర రమేష్ గారు గెలుపోవటం అనేది సహజం, గెలుపోవటం సహజం. పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుదురు. గెలుపోవటం తర్వాత కూటమితోటి కలిసి మీరు పోటీ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి క్రాస్ టాక్ వద్దు, వన్ బై వన్ మాట్లాడదాం. శంకర్ గారు ఇప్పుడు ప్రధానంగా అంబటి రాంబాబు గారు నిన్నటి నుంచి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ, బొత్స సత్యనారాయణ గారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, మనోహర్ గారి మీద వాళ్ళు వేలెత్తి చూపిస్తామన్నారు. ఎవరో మిల్లర్ల దగ్గర 8% కమిషన్ మనోహర్ గారు అనుచరులు ఎవరో ఆయన సంబంధించిన వాళ్ళు తీసుకున్నారని, ఆ 200 కోట్లు మొత్తం దాదాపు 16 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు పేర్నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, ప్రధానంగా అంబటి రాంబాబు గారు మనోహర్ గారి మీద వేలెత్తి చూపించి ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్ ఏమి లేదు, ఇది రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం ఏదో ఒక గుడ్డ కాల్చి మా నెత్తి మీద వేయడం, మాకు ముఖం మీద వేయడం, వేస్తే అది ఈ ట్రాక్ లో వెళ్తుంది కదా అని. అంతేగాని మేము అవినీతికి, మేము పోలీస్ అవినీతికి మేము అవినీతి చేస్తామంటే ఈ ప్రజలు ఎవరు నమ్మరు. గుర్తుపెట్టుకోండి, మా డబ్బులే ఎదురు ఖర్చు పెట్టి, మేము కష్టపడిన డబ్బులే ఎదురు ఖర్చు పెట్టి చేసే పార్టీ జనసేన పార్టీ. మా జనసేన అధ్యక్షుడు చెప్పింది కూడా అదే, అవినీతికి భయపడాలి. ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా. వాళ్ళు ఏదో బొత్స సత్యనారాయణ గారు ఏంటి ఏదో ముందు చెప్తే ముందు ర్యాంక్ ట్రాక్ వెళ్తుందని ఒక ఉద్దేశంతో చెప్తున్నారే తప్పితే ఏ మాత్రం నిజం లేదు. అవి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అంబట రాంబాబు గారు కానీ, బొత్స గారు కానీ, మన పేర్నాని గారు కానీ, వారి కులం కాబట్టి వీళ్ళు ముగ్గురు వచ్చారు. రెడ్లు ఏమయ్యారు? కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళంతా లైవ్ లోకి రావచ్చుగా. మనోహర్ గారు తినేశారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా అని ఎందుకు రారు? ఇది ఒక ర్యాంక్ ట్రాక్ పట్టించడం కోసం ఏదో ఒకటి చెప్పాలని చెప్పడమే. సో నిరాధారణమైన ఆరోపణలు మనోహర్ గారి మీద చేస్తున్నారంటారు. ఎస్, బ్రహ్మనాయుడు గారు. రైట్. అంటే ఇప్పుడు వారు ఏమన్నారు, మేము ఆరోపణలు వచ్చినాయి కదా, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఆరోపణలు అంటే ఊరికి నోటితో చెప్తే అయిపోదుగా. నోటితో చెప్తే అయిపోద్దా? ఇప్పుడు ఆయన ఆర్థిక నేరస్తుడని నేను అన్నా, కేసు పెట్టారు కాబట్టి అన్నా. ఓకే, ఆయన మీద ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి అన్నా, లేకపోతే నేను అన్నాను. అలాగా ఆయన మీద ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చినప్పుడు దొరికిపోలే అలాంటి ఏమైనా చెప్పండి. అందులో దొరికిపోయిన వాళ్ళు ఎవరో మీకు తెలియదా? రేవంత్ రెడ్డితో పాటు ఎవరు దొరికారో, ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కలిసి వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను అన్నా రేవంత్ రెడ్డి గారు దొరికారు. అది తప్ప ఒప్ప తర్వాత కోర్టులు కొన్ని తీర్పులు ఇచ్చాయి. అది తప్ప ఒప్ప కాదు. ఆ రోజు